హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. చాలా మంది మన భారతీయులు ఇతర వేరే దేశాలకి కష్టపడి వెళ్ళి ఏజెంట్ల చేతులలో మోసపోతున్నారు. ఇక్కడ ఒక పని అని చెప్పి అక్కడ తీసుకెళ్లి వేరే పనుల్లో వాళ్ళని పెడుతున్నారు. అయితే ఆ యజమానులు వీళ్ళ దగ్గర పాస్పోర్ట్లు లాగేసుకుని మళ్ళీ వీళ్ళు భారతదేశానికి తిరిగి రాకుండా అక్కడే ఏళ్ల తరబడి పని చేయించుకుంటున్నారు. అలాగే రీసెంట్గా ఒక ఎడారిలో పని చేసుకుంటున్న ఒక వ్యక్తి, నేను ఎడారిలో ఇరుక్కుపోయాను, దయచేసి నన్ను కాపాడని అంటూ కూడా అతను ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అయితే అతన్ని ఎలాగైనా సరే మన ఇండియన్ గవర్నమెంట్ అతన్ని వెనక్కి తీసుకురావడంలో కృషి చేసింది. అయితే రీసెంట్గా కువైట్లో ఒక మహిళను ఇదే విధంగా ఒక రూమ్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారు, కొడుతున్నారంట. సో ఆ మహిళ దగ్గర నుంచి వేరే ఒక అక్కడే పని చేసుకున్న ఒక మహిళకు కాల్ రావడం జరిగింది. అయితే వాళ్ళు నన్ను సంప్రదించారు. అయితే ఆమె చాలా విషయాలు కూడా చెప్పుకొచ్చింది. తనని చాలా హింసిస్తున్నారు, తనకి ఫుడ్ కూడా పెట్టట్లేదు, తన దగ్గర ఫోన్ లాగేసుకున్నారు, పాస్పోర్ట్ లాగేసుకున్నారు. ఏజెంట్కి మేము ట్రై చేస్తుంటే ఏజెంట్ మా నెంబర్ బ్లాక్ చేశాడు. ఏజెంట్కి సంబంధించిన ఎలాంటి ప్రూఫ్స్ మా దగ్గర లేవు. ఇప్పుడు తనని ఇండియాకి ఎలా తీసుకురావాలో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి నాకు కాల్ చేసింది. ఎలా ఉంది అక్కడ యాజమాన్యం, ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే నేను కాల్ చేస్తాను వాళ్ళకి. హలో అమ్మ, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అసలు? ఇక్కడ మా సిస్టర్, మా పెద్దమ్మ కూతురు, ఆ పాప కోయట్ లో ఉంది. 2 years దగ్గరికి 2 years అవుతుంది అమ్మాయి వచ్చి. ఇక్కడ మొన్న ఏదో ప్రాబ్లం అయ్యి వాళ్ళు కొట్టి రూమ్ లో వేసేసి లాక్ చేస్తున్నారు. వారం అయింది ఆ అమ్మాయికి అట్లా చేసి. వాళ్ళు ఇప్పుడు దాకా మాకు ఒక కాల్ లేదు, ఆ పాప ఎట్లుంది ఏమీ తెలియదు మాకు. ఇక్కడ మీరు అక్కడే ఉన్నారా? కువైట్ లోనే ఉన్నారా? కూడా కోయట్ లోనే ఉన్నాను. ఇండియా ఎంఎస్సీ కంప్లైంట్ చేసినాము. మేము ఇండియా ఎంఎస్సీ కంప్లైంట్ చేసినాము. ఈ రోజు ఒక మేడం రియాక్ట్ అయింది, కానీ వాళ్ళు లేట్ చేసేదానికన్నా అక్కడ ఎట్లుంది మా పాప ఏమీ తెలియదు కదా మాకి. దానివల్ల ఇట్లా న్యూస్ లో వెళ్తే చిన్న ఇది అవుతుందని మేము ఆలోచిస్తున్నాము. అంటే ఏంటి చిన్న ఇది అవ్వడం ఏంటి? అంటే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం అయింది కదా, కొన్ని వీడియోస్ వచ్చినాయి కదా. ఇప్పుడు మొన్న కొందరికి రప్పించినారు ఇండియాకి, సోషల్ మీడియాలో వచ్చినాక వాళ్ళు. అవును, దానికి ఏమంటే నేనే ఇవంతా అలసుగా తీసుకొని కావాలని చేస్తాను అనుకుంటారేమో అని చెప్పి నేను మీకు కాల్ చేసిన పర్సనల్ గా, ఏం చేద్దాము అని. అంటే ఇప్పుడు అమ్మాయిని అక్కడ అరెస్ట్, అమ్మాయిని అక్కడ ఎవరైనా పోలీసులు అరెస్ట్ చేశారా? యాజమాన్యం వాళ్ళని బంధించిందా? యాజమాన్యం బంధించేసింది రూమ్ లో. ఓకే, ఆమె ఏం చేసి ఊరికే ఆ పాప మీద దొంగతనం వేసేసింది. ఏమంటే బట్టలు ఏదో దొంగతనం చేసింది, ఇది అది మాకు మేము చూసినాము అని చెప్పి ఊరికనే బెదిరిస్తున్నారు మాకు. ఆ అమ్మాయి అట్లాంటి కాదు, అన్ని 2 years అవుతా ఉంది. ఆ అమ్మాయి ఇండియాకి వెళ్తానంటే వాళ్ళు అట్లా చేస్తున్నారు. ఆ అమ్మాయి హెల్త్ బాగాలేదు, అందుకని నేను ఇండియాకి వెళ్ళిపోతాను అని చెప్పింది ఆ అమ్మాయి. ఓకే, అప్పటి నుంచి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. మీకేమవుతుందమ్మా? అమ్మాయి ఫోన్, నా పెద్దమ్మ కూతురు. ఓకే, మీ పెద్దమ్మ వాళ్ళకి మరి ఇన్ఫార్మ్ చేసావా నువ్వు? మా పెద్దమ్మ లేరు, చనిపోయినారు ఇద్దరు. ఓకే, వాళ్ళు ఎవరు లేరు. లాస్ట్ అమ్మాయికి ఫోన్ అన్ని లాక్కున్నారు, అమ్మాయికి ఫోన్ అన్ని లాక్కునేస్తున్నారు ఆ పాప దగ్గర నుంచి. మా కాంటాక్ట్ లో లేదు ఆ అమ్మాయి. ఓకే, అసలు అమ్మాయితో మాట్లాడి ఇప్పటి వరకు ఎన్ని రోజులు అవుతుంది? నైట్ వాళ్ళకి కాల్ చేసిన నేను. నైట్ ఒక్కసారి ఆ పాప గొంతు విన్నాను అంతే గాని మాట్లాడలేదు అమ్మాయితో. వాళ్ళు ఏం చెప్పినారంటే మా భాషలో మాట్లాడితే మాట్లాడలేదంటే మాట్లాడొద్దు అని చెప్పి బెదిరించి పెట్టేస్తున్నారు కాల్. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. ఏమని బెదిరించారు వాళ్ళు మిమ్మల్ని? వాళ్ళు మీకు ఎందుకు, మీరెవరు మాట్లాడే వాళ్ళు, మీరేం చేసుకుంటారు చేసుకోండి, మేము చేస్తాను, నేను పోలీసులకి ఫోన్ చేసినాను, వస్తా అన్నారు, మేము కేసు పెట్టినాము, పిలుచుకొని వెళ్ళిపోతారు అని చెప్పి బెదిరించింది. ఓకే, అంటే మన ఇండియన్సా బెదిరించింది నీకు, లేకపోతే ఎవరు? ఇండియన్స్ కాదు, వాళ్ళు వాళ్ళు ఇండియన్స్ కాదు, వాళ్ళు కువైటీలు బెదిరించినారు. నేను వీడియోస్ కూడా పెడతాను మీకు. ఓకే, అమ్మాయి పెట్టింది లాస్ట్ నాకు 2 days ముందు నాకు వీడియోస్ పెట్టింది. ఫోన్ దాచి పెట్టుకొని కొంతసేపు వీడియోస్ నాకు పెట్టినాక వాళ్ళు ఫోన్ లాక్కునేస్తున్నారు ఆ పాప దగ్గర. ఓకే, ఇప్పుడు అంటే అప్పుడు అమ్మాయి ఏమన్నా విషయాలు చెప్పిందా? తనని కొట్టడం గానీ తిట్టడం గానీ, అంటే తిడుతున్నారు, కొట్టడం అట్లాంటివి ఏమైనా చేశారా? కొట్టినారంట, ఇద్దరు కొట్టి రూమ్ లో లాక్ చేస్తున్నారు. ఫుడ్ 5 days అయింది ఫుడ్ తిని. నేను మీకు వీడియోస్ పెట్టాను, ఇప్పుడు చూస్తారా మీరు? నాకు వీడియోస్ పంపించండి, నేను తర్వాత చూస్తాను.
అయితే ఇప్పుడు అంటే ఎక్కడ అమ్మాయిది? మన ఇండియాలో ఎక్కడ అమ్మాయిది? ఇండియాలో ఉండేది ఇక్కడ తిరుపతి. మా పీలేరు తిరుపతి పోయే రూట్ లో ఒక చిన్న విలేజ్ వస్తుంది ఒకటి, చిత్తూరు రోడ్. అక్కడ ఉండేది ఆ అమ్మాయి. ఓకే, పెళ్ళైంది ఆ అమ్మాయికి? మ్యారేజ్ అయింది, 2 కూతుర్లు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఇక్కడ ఇండియాలో ఉన్నారా, కువైట్ లో ఉన్నారా? ఇండియాలోనే ఉన్నారు, కానీ ఆ అమ్మాయి వాళ్ళు కొన్ని రోజుల ముందు ఇష్టపడి వేరే వాళ్ళకి మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినారు ఇద్దరు. ఓకే, అంటే ఈమెతో మరి ఈమె భర్త లేరా? భర్త ఉన్నాడు, వేరే బయట ఉన్నాడు, ఆయన మాట్లాడడం లేదు ఆయనతో. ఓకే, అయితే ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎటు కాకుండా ఉంది. ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇరుక్కుపోయింది అక్కడ యజమానుల దగ్గర. అవును, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఇండియాలో. వాళ్ళ తమ్ముడు దీనికి నేను కాల్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. అక్కడ ఎవరికైనా మాట్లాడండి, చెప్పండి అని చెప్పి చెప్తా ఉంటే కూడా ఎవరు అక్కడ పట్టించుకోవడం లేదు ఊర్లో, ఇండియాలో. అందుకని నేను ఇంత రిస్క్ తీసుకుంటున్నాను. అయితే ఎప్పుడైనా మరి ఆ అమ్మాయిని కలిసే ప్రయత్నం చేశారా, తను ఉన్న ప్లేస్ కి వెళ్ళడం కానీ అట్లా? ఇంకా ఏం చేయలేదు వాళ్ళు. నేను బయట పోలేను, ఇక్కడ నేను పోలేను, నాకు ఇక్కడ పంపించారు, నేనైతే పోలేను. ఇంకొక అక్క ఉంది బయట, ఆ అమ్మాయి వచ్చి చెప్పింది వెళ్ళి వస్తాను అని చెప్పి. వాళ్ళు చెప్పినారంట రావద్దండి అని చెప్పి. ఏజెంట్ త్రూ ట్రై చేయొచ్చు కదా, మిమ్మల్ని తీసుకెళ్ళిన ఏజెంట్స్ ఉంటారు కదా. వాళ్ళ నెంబర్ లేదు, వాళ్ళు దొరకడం లేదు, నెంబర్ అంతా బ్లాక్ చేస్తున్నారు మాది. ఆ ఏజెంట్ మాకు కాంటాక్ట్ లో లేడు. ఒకసారి కాల్ చేస్తుంటే నెంబర్లన్నీ బ్లాక్ చేస్తున్నారు. ఇంకా ఇండియాలో వచ్చి వాళ్ళు కొడుకున్నాడంట, మేము పోయి అడిగినాము, ఇంకా వాళ్ళు ఏం నెంబర్ ఇవ్వలేదు మాకు. ఆయన కూడా కువైట్ లోనే ఉన్నాడంట, ఏజెంట్ విజా తీసిన వాడు, కానీ ఆయన మాకు దొరకడం లేదు. ఓకే, కువైట్ లో ఎక్కడమ్మా, ఏ ప్రాంతం అది? ఏమన్నా మీకు కొంచెం డీటెయిల్డ్ గా ఏమన్నా చెప్పగలుగుతారా? అది చెప్తాను నేను, అది వాయిస్ మెసేజ్ వెళ్ళి చెప్తాను, నన్ను ఒక్క నిమిషం. నేను అది వాయిస్ మెసేజ్ కనుక్కున్నాను. ఓకే, నాకు వాట్సాప్ లో పంపించండి. అమ్మాయి పేరేంటి? అమ్మాయి పేరేంటి? షర్మిల. అవును. ఓకే, షర్మిల అని ఒక అమ్మాయిని కువైట్ లో వాళ్ళ యజమాన్యం దొంగతనం చేసిందని చెప్పి వాళ్ళు ఒక రూమ్ లో అమ్మాయిని దాచేశారు, బంధించారు. వాళ్ళు మా ఎవరికి మాట్లాడేదానికి కూడా ఇవ్వడం లేదు ఆ అమ్మాయితో. ఆ అమ్మాయి ఎట్లుంది తెలియదు మాకి. మీకు వీడియోస్ అవన్నీ పెడతాను చూడండి. అడ్రస్ కూడా పెట్టినాను, అక్కడ రాసి పంపించింది ఆ అమ్మాయి. ఆ అడ్రస్ అమ్మాయికి అక్కడ ఉండే ఆ లొకేషన్. కువైట్ లో తన కరెంట్ లొకేషన్ మీకు పంపించింది, ఎక్కడ ఉంటుందో అక్కడ లొకేషన్ కూడా ఉంది. వేరే వాళ్ళు పంపించినారు, ఉంది లొకేషన్ కూడా ఉంది. అంటే వాళ్ళ యాజమాన్యం మీకు బెదిరించారా మీరు ఆ అమ్మాయి కోసం ఫోన్ చేసినప్పుడు? నేను నైట్ ఫోన్ చేస్తే ఎక్కువ మాట్లాడద్దు, నువ్వు ఎందుకు అడుగుతున్నావు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, నేను వాళ్ళ చెల్లెల్ని ఒకవేళ తప్పు చేసున్నా నువ్వు ఇట్లా చేస్తే న్యాయం కాదు, ఇట్లా చేయొద్దు. ఒకసారి ఏమైనా తప్పు చేస్తుంటే మీ దగ్గర కెమెరాస్ ఉన్నాయి అంటున్నావు కదా, నువ్వు వీడియోస్ పంపిస్తామని చెప్పి నేను అడిగినాను, నీకెందుకు పంపిస్తాం మేము అని చెప్పి చెప్తున్నాను. రైట్, ఇప్పుడు వాళ్ళ తమ్ముడు దగ్గర నుంచి అంటే ఏమైనా స్పందన వచ్చిందా? తనని వాళ్ళ అక్కని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడా లేదా? ప్రయత్నిస్తున్నారు, కానీ వాళ్ళు కూడా కావడం ఎవరెవరికో మాట్లాడుతున్నారు. మీకు నెంబర్ వాళ్ళ కాంటాక్ట్ లోకి తెప్పించమన్నా నేను మాట్లాడతారా? కాన్ఫరెన్స్ కాల్ పెడితే పెట్టండి, కాన్ఫరెన్స్ కాల్ పెట్టండి. వీడియోస్ చూడండి, అన్ని పెట్టినాను నేను, అడ్రస్ అమ్మాయి రాసి ఇచ్చితే అన్ని పెట్టినాను. అమ్మాయి బయట రానివ్వడం లేదు అక్కడ. హలో హలో रिपोर्टर अगर बोली नहीं वरना बात करते ही वहाँ तुम्हें बोलो हाँ रिपोर्ट भैया काम गए हैं. हेलो हेलो भैया वो रिपोर्टर बात करते हैं, उनसे बात करें. నమస్తే బ్రదర్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము చిత్తూరు డిస్ట్రిక్ట్. చిత్తూరా? ఏంటి ఇప్పుడు అక్కడ మీ అక్క పరిస్థితి ఏంటి? తన దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చిందా?
ఏం రాలేదు సార్. వెళ్ళి ఎన్ని రోజులైంది ఎక్కడి నుంచి? 2 సంవత్సరాలు అయిపోయింది సార్. 2 సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా రెండు ఈ 2 సంవత్సరాలు ఎప్పుడన్నా కాల్ చేసి తన అక్కడ పరిస్థితి ఎలా ఉందో చెప్పిందా ఎప్పుడైనా, ఏ రోజైనా? మధ్య మధ్యలో అంటే ఒక 5 నెలల ముందట చెప్పారు సార్. మా సిస్టరు ఇలా సరిగా ఫుడ్ పెట్టదు, 2 రోజులకి ఒకసారి దొంగతనంగా చేసుకొని తినాలా, ఆడిపోతే డౌట్ చూస్తుంది, ఈడిపోతే డౌట్ అంటుంది, సరైన ఫుడ్ దొరకదు, నాకు నచ్చింది ఏది చేసుకొని తినాలంటే కూడా దొంగతనంగా చేసుకొని తినాలా, పనుకోవడానికి జాగా సరిగా లేదు, అది అలా చెప్తా వచ్చింది. అంటే ఎక్కువగా ఫుడ్ కోసమే ప్రాబ్లం అని చెప్తా వచ్చింది. పనుకోవడానికి బెడ్ సరిగా లేదు, ఫుడ్ తినడానికి కూడా సరైనది లేదు అంటా ఉన్నింది. కానీ ఇంత టార్చర్ అని ఈ మధ్యన ఒక 15 రోజుల నుంచి చెప్తా వస్తా ఉంది. ఓకే, ఈ 15 రోజుల నుంచి మీతో మాట్లాడింది అమ్మా ఏ రోజైనా? అంటే వారం పైన అయిపోయింది సార్ మాట్లాడి మాకు సరిగా. ఒక 5 రోజుల కిందట ఇలా నాకు ఫుడ్ పెట్టగా టార్చర్ చేస్తున్నారు, రూమ్ లో వేసేస్తున్నారు, ఇలా దొంగతనం చేశాను అనేసి మాకు శుక్రవారం రోజు నైట్ నుంచి చెప్పింది సార్ ఎక్కువగా టార్చర్ ఉందని. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాట్లాడలేదా? ఆ రోజు శుక్రవారం నైట్ ఒక రోజే మాట్లాడింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు కాల్స్ రావడం లేదు సార్. మేము కాల్ చేస్తే కూడా పోవడం లేదు. ఓకే, మధ్య శుక్రవారం నుంచి ఆదివారం లోపల శుక్రవారం శనివారం ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు ఆమె చేస్తా వచ్చింది. 4 మాటలు మాట్లాడుతుంది, ఫోన్ పెట్టేస్తుంది. అంటే వాళ్ళు కొట్టడం గానీ ఇంకేమైనా చేస్తున్నారంట? కొట్టినారట సార్ చెప్పింది. టార్చర్ ఎక్కువ చేస్తాంది, దొంగతనం. ఓకే, అయితే తినని ఎవరైతే పంపించారో ఏజెంట్ వాళ్ళని మీరు మాట్లాడాల్సింది కదా సార్? వాళ్ళు అసలు మాకు టచింగే లేదు సార్. వాళ్ళకు మేము మాట్లాడాలంటే కూడా ఆ మనిషి ప్రవర్తన మంచిది కాదు. అంటే పంపించేటప్పుడు మాకు తెలీదు. అక్కడ మా అక్క వెళ్ళిపోయినాక ఒక 3 నెలలకి 5 నెలలకి బయట పడింది అతని క్యారెక్టర్ మంచిది కాదు, అతని బిహేవియర్ మంచిది కాదనేసి. అప్పటి నుంచి మాకు టచ్ లోనే లేడు సార్. ఆయన మాట్లాడడమే లేదు అసలు. ఏ సంబంధం, అతని నెంబర్ గానీ అతని ఫోటో గానీ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? లేవు సార్ మా దగ్గర. ఏజెంట్ కి సంబంధించి మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేవా? లేవు సార్. ఓకే, వీడియో ఏమో చూసి ఆ పాప దగ్గర మా చెల్లెలు దగ్గర ఉన్నారు సార్. ఆ ఏజెంట్ ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు వాళ్ళు. లేదు. ఓకే, రైట్, నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు. ఓకే, సో గాయ్స్ చూశారు కదా, కువైట్లో మన భారతదేశానికి చెందిన ఒక మహిళకు అక్కడ ఎంత అన్యాయం జరుగుతుందో. అన్నం పెట్టకుండా ఒక రూమ్లో బంధించి ఆమెను చాలా హింసిస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ పర్సనల్గా నాకు 2-3 సార్లు కాల్ చేసి చెప్పడం జరిగింది. అయితే అధికారులకి ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. ఏజెంట్కి సంబంధించిన ఎలాంటి ప్రూఫ్స్ మా దగ్గర లేవు. మీరేదైనా మీడియా రకంగా మాకు ఏదైనా హెల్ప్ చేస్తారా? తనతో మాట్లాడదామన్నా తనకి ఫోన్ లాగేసుకున్నారు. వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఈమె వేరే పర్సన్ కువైట్ నుంచి కాల్ చేసింది. ఆమె కాల్ చేస్తుంటే వాళ్ళు బెదిరిస్తున్నారంట, పోలీసులు కేసులు పెడతా ఉంటున్నారంట. సో మొత్తం కూడా భయంగా ఉన్నారు. సో రీసెంట్గా కొంతమంది ఇలాగే ఇబ్బంది పడుతూ అక్కడ వీడియోలు పెట్టడం మనందరం కూడా చూసాం. వాళ్ళు సేఫ్గానే ఇండియాకి తిరిగి వచ్చేసారు. అందులో టీడీపీకి చెందిన లోకేష్ గారు కీలక పాత్ర పోషించారని చెప్పాలి. అలాగే ఈ మహిళను కూడా జాగ్రత్తగా మళ్ళీ ఇండియాకి తీసుకొస్తారని చెప్పేసి మనం ఖచ్చితంగా వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.